హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డే 1 డే 2 వీడియో పెట్టిన, బట్ డే 3 అయ్యో దేవుడు ఇట్లుంది పరిస్థితి. డే 4 అయితే పెట్టలేక డే 3 షార్ట్ పెట్టిన, డే 4 కూడా షార్టే పెడతాయి. ఈరోజు ఇది డే 5 అనమాట. సో ఈరోజు మండే పొద్దున్నే లేచి చేద్దాం అనుకుంటా కానీ అస్సలు ఓపిక అయితే ఉండట్లేదు. నా ముఖం ఉబ్బిపోయింది. నాకు తెలిసి నాకు థైరాయిడ్ ఎక్కువ అయిపోయింది అనుకుంటే, హెయిర్ ఫాల్ కూడా బాగా అవుతుంది. అట్లనే ఏమంటారు, ఫేస్లో ఉబ్బు అన్నది కనిపిస్తుందా మీకు? అందులో ఒకటి జలుబు కూడా ఉంది కదా, ఇవన్నీ ఎఫెక్ట్ కొడుతున్నాయి. బట్ అయినా కూడా ఓకే, తగ్గిపోయింది. మ్యాక్సిమం జలుబు అయితే తగ్గిపోయింది, కానీ కొంచెం దగ్గు వస్తుంది, వాయిస్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది అంతే. సో ఈరోజు ఇల్లు చూడకండి, ఇల్లు చూస్తే బా యాస్ట్ వస్తుంది, కానీ ఇల్లు ఏం చూపించాను. కానీ ఇంక ఇప్పుడైతే కొంచెం ఈరోజు వీడియో అయితే ఇలా స్టార్ట్ చేసిన. డే 5 వీడియో ఎట్లా వస్తుందేమో తెలియదు. హెయిర్కి కొంచెం చెప్పిన కదా, హెయిర్ ఫాల్ అవుతుందని కొంచెం హెయిర్ కేర్ తీసుకుందాం అనుకుంటున్నా. ఎగ్ వైట్స్ పెడతా 2, చూద్దాం ఎట్లయితుందో. నేను ఎప్పుడో పెట్టిన, అప్పుడెప్పుడో అంటే పెళ్ళికి ముందు పెట్టుంటా. ఒక గుడ్డ అయితే తీసుకుంటే అప్పుడు ఒక గుడ్డు పగలగొట్టలేకపోతున్నా. నువ్వేం పని చేస్తున్నావు అనుకుంటారేమో. ఇప్పుడు ఇది పెద్ద టాస్క్ అన్నమాట. ఓన్లీ లైట్గా ఎల్లో కూడా పడింది, బట్ ఓకే కొంచెమే పడింది, ఎక్కువ పడలే. ఇందులో ఇదిగోండి ఒకటే 2 చుక్కలు అట్లా అంతే. అయితే చాలామంది అడిగారు కదా, హెయిర్ ఆయిల్ పెడుతూ కోంబింగ్ చేస్తూ హెయిర్ కేర్ చేస్తూ ఒక లాంగ్ వీడియో తీయమన్నారు కదా. సో అది కూడా తీస్తా. ప్రజెంట్ అయితే ఇది అదైతే కాదు, కానీ అది కూడా తీస్తా ఒకసారి. అయితే అసలు నేను ఏం యూజ్ చేస్తా అని చాలా డేస్ అయింది హెయిర్ కేర్ తీసుకొని, ఎందుకంటే కొంచెం ఓపిక ఉండట్లే, పనులు ఎక్కువైపోయినాయి. సో అందుకని చెప్పేసి, పనులు ఎక్కువైపోయినాయి అంటే ఏదో పెద్దని సంపాదిస్తున్నాను కాదు, కానీ కొంచెం ఉన్న పని ఎక్కువైంది అంతే. స్మెల్ అయితే వస్తుంది, రాదని కాదు, కంపల్సరీ స్మెల్ అయితే వస్తుంది. సో స్మెల్ నచ్చని వాళ్ళు ఇగ్నోర్ చేసేయచ్చు. ఇవన్నీ నేను ఎక్కువ నా హెయిర్కి న్యాచురల్గా యూజ్ చేస్తాను. నేను ఎక్కువ ఏం గలీజ్ ఏమంటే కెమికల్ అలాంటివి ఏం యూజ్ చేయను. ఇప్పుడు నాకు తెలియక ఇది ఇంకొక విషయం చెప్పాలి. ఈ రెసిపీ నాకు ఎలా తెలుసు అంటే, సారీ రెసిపీ అంటే ఇది హెయిర్ కేర్ అనేది నాకు ఎట్లా తెలుసు అంటే, మా మమ్మీ వాళ్ళ సిస్టర్ ఉంటుంది, చిన్న సిస్టర్. సో మా పిన్ని పెట్టుకునేది అన్నట్టు. ఆమెకి మ్యారేజ్కి ముందు పెట్టుకునేది. నేను అప్పుడు చిన్నపిల్లని, చాలా చిన్నపిల్లని, అంటే నాకు గుర్తుంది అంత చిన్న, ఒక 10 years ఉంటుంటే అప్పుడైతే అప్పుడు అట్లా చూసి నేర్చుకున్నా నేనే. అప్పుడు పెట్టుకునేది యాక్ అనేదాన్ని నేను. బట్ అది పెట్టుకొని స్నానం చేసినాక చూసి అసలు ఎంత షైన్ అయ్యేదో హెయిర్ అయితే. అప్పుడు అనిపించింది నాకు ఎంత బాగుంది అని, కానీ స్మెల్ కొంచెం భరించడం కష్టం అని అనిపించింది. కానీ హోలీకి అయితే మనం మంచిగా భరించమా చెప్పండి? అంటే గుడ్లు కొట్టుకుంటాం కదా హోలీకి. అప్పుడు చూడండి, బాగా గమనిస్తే హోలీ వేసుకున్న తర్వాత మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట, హెయిర్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అప్పుడైతే ఎల్లో కూడా అంటుంది హెయిర్కి అయితే మొత్తం పెట్టేసి మళ్ళీ క్లిప్ పెట్టేసుకున్నా. ఇంక ఇప్పుడైతే ఇంట్లో పని మొదలు పెట్టాలి. ఇంకా ఇంట్లో పని కంప్లీట్ చేసి, ఇంకా ఉంది పని, ఇదంతా కంప్లీట్ అయిపోతే ఫస్ట్ తర్వాత ఇంకా రోజు ఈవినింగ్ పెడుతున్నా కదా నేను దీపము. అందరికీ డౌట్ ఉండొచ్చు, తినేసి పెడుతుంది అని చెప్పేసి. ఎస్, తినే కూడా పెట్టుకోవచ్చు, నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలు. నేను ఈవినింగ్ పెడుతున్నా అంటేనే అర్థం చేసుకోండి, నాన్ వెజ్ తినకుండానే కదా ఈవినింగ్ పెట్టుకునేది. నేను మైండ్లో మొత్తంకే తినను అనేం ఫిక్స్ కాలేదు, ఎందుకంటే పండుగలు ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి ఎంతవరకు వీలైతే అంతవరకు ఉందామని అనుకున్నా. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ సండే మాకు ఇక్కడ బోనాలు, ఇంకా ఆ రోజు ఎలాగైనా తినాల్సి వస్తుంది. అప్పటికి వరలక్ష్మి వ్రతం అయిపోతుంది. ఒక 15 days అయినా ఉందామని అనుకున్నా, కానీ అవుతుందో కాదో తెలీదు. సో గైస్, ఇల్లు అయితే అయిపోయింది ఇవ్వడము. ఇంక ఇప్పుడైతే నేను స్నానానికి పోతున్నా. బాయ్. స్నానం చేసినాక కలుస్తా. సో నేను స్నానం చేసి మరి రిషిని తీసుకొచ్చి హెయిర్ మొత్తం డ్రై చేసుకొని కోంబు కూడా వేసేసుకున్నా. దూకున్నా కూడా మొత్తం అల్లుకున్న, పూజ చేసేటప్పుడు జుట్టు ఇరబోయొద్దు అందుకని అల్లుకున్నా. ఇంకా తర్వాత కూడా బుద్ధించేసుకున్నా, ముగ్గు వేసేసుకున్నా. ఈ రోజుకి ఇలా తులసమ్మ దగ్గర అయితే చిన్నగా వేసిన. ఈ సిలిండర్ అయితే తీసేయాలి, టైం పడుతుంది కొంచెం. ఇంక ఇప్పుడైతే వెళ్ళి చెట్లకి పూలు కనబడుతున్నాయి కదా మంచిగా, అన్నీ మంచిగా తెంపుకొచ్చుకుంటా.
ఇంకో వీడు బాగానే పడుకుంటుండు. స్కూల్లో పడుకోబెట్టట్లేరు, ఇంతకుముందు పడుకోబెట్టేది కానీ స్కూల్లో ఇప్పుడు పడుకోబెట్టట్లేరు, ఎందుకో తెలీదు. ఎల్కేజీకి వచ్చాక ఏం పడుకోబెడతాం అంటున్నారు. అంత చదువు ఏం చదువుతారో వాళ్ళు ఎల్కేజీలో. పిల్లల్ని కొంచెం సేపు పడుకోబెట్టక 3 వరకు ఉంచుతారు. ఏం లాభం అంతగానం పొద్దున్న దాకైతే చదివిపియ్యారు కదా పిల్లలకి. ఇంకా తర్వాత ఇవన్నీ కూడా చూపిస్తా. ఒక బర్త్డే అయితే రిటర్న్ గిఫ్ట్ కింద ఇన్ని ఇచ్చారనమాట. గిఫ్ట్గా రిటర్న్ గిఫ్ట్ అన్నీ కొత్తవి చాలా బాగున్నాయి. ఇందులో నల్ల పూసలు కూడా ఇచ్చారు, నా కోసం పంపించారు. ఇదిగోండి లిప్ గ్లాసు. అంటే ఎవరికైనా ఐడియా ఉంటుంది గిఫ్ట్స్ బర్త్డేకి కొంతమంది రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటారు కదా, వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది. ఇంకా తర్వాత పూజ సామాన్లు అయితే తోమేసుకున్న అవే తోముకుంటున్నా, అవే తీసుకుంటున్నా. ఇప్పుడైతే వెళ్ళి పూలు తీసుకొస్తా. మ్యాక్సిమం వాయిస్తోనే ట్రై చేస్తా వీడియో, మళ్ళీ ఎడిటింగ్ అదంతా ఏం పెట్టుకోకుండా, ఓకేనా. ఇప్పుడు వెళ్ళి పూలు కోస్తా. పూలు కోసేది కూడా చూపిమంటారా? ఏం వద్దులేండి, పూలు కోస్తా అంతే. నా వాయిస్ బెటర్ అయిందా కమెంట్ చేయండి, నా వాయిస్ బెటర్ అయితే ఓకేనా. పూలు కూడా తెంపుకున్నా, నేను చేసుకుందాం అనుకుంటున్నా ఇవాళ. ఎందుకంటే చేసినప్పటి నుంచి ప్రసాదం ఏం పెట్టట్లే, కొబ్బరికాయ అట్లా కొడుతున్నా. బట్ ప్రసాదం చెల్లిసరి ఈరోజు సోమవారంగా చేద్దామని, రేపు మంగళవారం మళ్ళీ రేపు వెళ్ళి ఒక కొబ్బరికాయ కొనుక్కొచ్చుకుంటా. వాళ్ళకైతే పసుపు పెట్టుకుంటా, మర్చిపోతా. మళ్ళీ నేను దీపం అంతా పెట్టినాక గుర్తొస్తుంది ఒక్కొక్కసారి ఏమో ఫస్ట్ పెట్టేసుకుంటా. లైటింగ్ లేదు, లైట్ వేస్తా నేను. పసుపు పెట్టుకొని లైట్ వేసి ప్రసాదం చేసేటప్పుడు వీడియో అయితే తీస్తా. చూసారా, మా బాబు పడుకున్నాడు, మా పాప లేదు. వీడియోలో ఎంత మంచిగా మాట్లాడడానికి తీయడానికి అవుతుంది. ఈరోజు కొంచెం ఖాళీగా ఉన్నా కాబట్టి, లేకపోతే అది కూడా ఉండదు. నేను ఖాళీగా ఉన్న రోజు నాకు ఓపిక లేకపోవడం, మళ్ళీ నేను చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్న రోజు ఇంట్లో పిల్లలలో చేయడం, వాయిస్ ఓవర్ ఇద్దామన్నా. మీరు గమనించారో లేదో, నా వీడియోస్లలో చాలా వాటిలలో వాయిస్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మా ఊళ్ళో వినిపిస్తూనే ఉంటుంది. సో అట్లా హెయిర్ అయితే మస్తు అనిపిస్తుంది. ఎగ్గు పెట్టినందుకు చాలా బాగుంది హెయిర్ అయితే. ట్రై చేయండి, ఇదిగోండి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. ఇంకా మొత్తం అల్లలేదు, కొంచెమే అల్లిన. అయితే ప్రసాదం చేస్తున్నా. నేను ఎక్కువ సేమియా పాయసం, పరమాన్నం ఇవే చేస్తాను, ఎందుకంటే నాకు అవే పర్ఫెక్ట్గా వస్తాయి, కొంచెం తొందరగా అయిపోతాయి అనిపిస్తాయి. ఈ హోమ్ మేడ్ గీ నేనే చేసిన. కిందది కొంచెం బ్రౌన్, పైన కొంచెం వైట్ అయింది అన్నట్టు. నా దగ్గర పాతది కొంచెం అలాగే ఉంది సేమియా. తెచ్చిన ప్యాకెట్ అయితే ఓపెన్ చేయలే, మీరు వీడియోలో చూసారు కదా. సో ఇప్పుడైతే ఇదే యూజ్ చేసుకున్నా. ఇలా అయితే ఫ్రై చేసుకున్నా. ఇది షుగర్, ఏం డ్రై ఫ్రూట్స్ లేవు, బాదం తప్పితే, అందుకే బాదమే వేస్తా. ఒక 4 ఇలాచీస్ వేస్తా. చేసుకున్నా. మసిల్ని సేమియా వేసేస్తా ఇందులో. సేమియా అయితే అయిపోయింది చూడండి. ప్రసాదం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పూలన్నీ తీసి మళ్ళీ పూలన్నీ పెట్టేసుకుంటా, అంతా రెడీ చేసుకుంటా. ఇప్పుడైతే ఇంకా వీడియో అయితే కంటిన్యూ చెయ్యను, సాంగ్స్ పెట్టుకుంటా. మళ్ళీ దీపం పెట్టేటప్పుడు వీడియో కంటిన్యూ చేస్తా, ఓకేనా. అర్థం చేసుకోండి, నాకు కొంచెం సాంగ్స్ వింటే మంచిగా అనిపిస్తుంది. వీడియో తీస్తూ చేస్తుంటే నాకు కాన్సన్ట్రేషన్ అన్నది వీడియో మీద ఉంటుంది, అందుకని చెప్పేసి అంటున్నా నేను. తప్పుగా అయితే అనుకోవద్దు.
35 minutes. అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు తొందరనే కంప్లీట్ అయిపోయింది, పని తొందరగా అవడం వల్ల. ఇంకా మా పాప అయితే వచ్చినప్పటి నుంచి అడుగుతుంది అన్నమాట. సో చూసారు కదా, దేవుణ్ణి అయితే ఇందాక చూసేసారు కదా. సో ఇందాక వచ్చినప్పటి నుంచి అడుగుతుంది. ఆమెకి వీటి మీదే ఉందన్నమాట ప్రాణం అంతా, వీటి మీదనే ఉంది. ఎక్కడివి అని అడుగుతుంది. ఎదురుగా బిల్డింగ్ ఉంది కదా, అందులో చిన్న పాప ఉంది కదా, ఆ పాప బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ అన్నమాట. నీ కోసమే అన్నీ. కాకపోతే ఒక కండిషన్ ఏంటో తెలుసా, అందులో 2 పెన్సిల్స్ ఉన్నాయి, ఒకటి తమ్ముడికి ఒకటి నీకు. ఓకేనా? సరే, అవి ఏమేమి ఉన్నాయో చూపిద్దామా? ఏమేమి ఉన్నాయో చూపిస్తా, చూసేయండి. ఓకేనా? ఇప్పుడు మొక్కుకున్నావా జున్ను? ఏం మొక్కుకున్నావు? నేను మంచి చదువుకోవాలి, మా తమ్ముడు మంచిగా ఉండాలి, మా మమ్మీ డాడీ మంచిగా ఉండాలి. గట్టిగా చెప్పు. నేను మంచిగా చదువుకోవాలి, మా తమ్ముడు మంచిగా ఉండాలి, మా మమ్మీ డాడీ మంచిగా ఉండాలి అని మొక్కినవా? నా బొంగ తల్లము. ఆమె అయితే అట్లా మొక్కిందంట. జ్వరం వచ్చింది, చూసిరు కదా ఎట్లుందో అసలు. అయినా స్కూల్కి పోయింది. నా బొంగ తల్లు 2 days పంపిలోళ్ళు కాలుతుంది, ఇంకా కాలుతుంది. సరే చూపి నాన్న, తీ బయటికి అని పంపి పంపు. ఇవన్నీ రిటర్న్ అంటే సెట్ ఇట్లా ప్యాకింగ్ చేసి అందరికి ఇచ్చారు అన్నట్టు. ఇదిగోండి, ఇవి 2 ఇయర్ రింగ్స్, నెక్స్ట్ 2 బ్రేస్లెట్స్, నెక్స్ట్ ఇదిగోండి ఇవి చిన్న క్లిప్స్ ఉంటాయి కదా పిల్లలు పెట్టేవి, అవి. ఒకసారి హ్యాండ్ పైన స్టాంప్ అన్నమాట. ఇదిగోండి ఇది ఒక సెట్ 2 అంటే 2 years 5 2 ఇది 5 2 పెన్సిల్స్ అండ్ నెక్స్ట్ 3 ఇవి 3 ఇవన్నమాట స్టిక్కర్స్ టైపు. ఇంకొకటి ఉండే నాన్న, నెక్స్ట్ ఈ బ్లాక్ బాక్స్లో ఇవన్నమాట. ఇవన్నీ నేనే వీడియోస్కి యూజ్ చేస్తాను, ఏం యూజ్ చేయదు. ఇదిగోండి ఇది మీరు నమ్ముతారో లేదు, ఇది నాకు వస్తుంది. అంత చిన్నగా ఉంది, ఎలా వస్తుంది అంటారేమో, పెట్టుకొని చూపిస్తా చూడండి. నెక్స్ట్ ఇవి ఇయర్ రింగ్స్, అది రింగ్, ఇదేమో రింగ్ అండ్ ఇంకొకటి రింగ్, ఇంకొక రింగ్. అదిగోండి కీ చైన్, 2 కీ చైన్స్ నాన్న. ఇదిగోండి 2 కీ చైన్స్, చూపి కీ చైన్స్. అమ్మో. నెక్స్ట్ ఒకటి నెయిల్ పాలిష్, లిప్స్టిక్ కలర్ చూపి, రెడ్ కలర్. నెక్స్ట్ ఇది ఏమంటారు, ఐబ్రోస్ కాదు నాన్న, లిప్ లైనర్ అండ్ అట్లనే ఇక్కడ ఐ పైన చేసుకునేది ఏందో, అది నాకు తెలియదు మేకప్ గురించి. ఇది వచ్చేసి అది ఇదేదో అన్నారు, రాసేదే ఇదేదో అన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది కాపుడు వికినందుకు పెట్టు, ఇట్లా తిప్పి పెట్ట అట్లా. ఇది వచ్చేసి లిప్ గ్లాస్ అదేనా, లిప్ గ్లాస్ ఇది, లిప్ గ్లాస్ కరెక్ట్ చెప్పిన. అది కాదులేనా అది. ఇదిగోండి నెక్స్ట్ ఇది బుక్ ప్లస్ ఇది ఏందో రాసేది నాకు తెలీదు. నెక్స్ట్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్ హెయిర్కి. నెక్స్ట్ చిన్నది ఇట్లా పౌచ్. ఇదిగోండి ఇంకొక స్టిక్కర్స్, ఇవి నల్ల పూసలు నా కోసం. ఈ నల్ల పూసలు అయితే నా కోసం. బాగున్నాయి కదా రిటర్న్ గిఫ్ట్స్, థాట్స్ బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి. చిన్నవైనా కూడా చిన్న పిల్లలకి బాగా నచ్చేవి అనమాట. ఇవన్నీ చాలా బాగా అనిపించింది నాకైతే. మళ్ళీ ఏంటి, మళ్ళీ ఇచ్చేయాలా? మళ్ళీ ఇవ్వడానికి కదా ఇచ్చింది, మన కోసమే అవి, నీకోసం తల్లి. సో మళ్ళీ లేవలేదు, ఇంకా పండుకొని పోతాం. సో ఇదిగోండి ఒక ఫోటో తీసుకుందాం తల్లి, వీటిని మనం తమిళకి యూజ్ అవుతుంది. ఒక ఫోటో 1 అన్నది ఊసిపోయింది కదా 1. ఇవన్నీ అన్నమాట రిటర్న్ గిఫ్ట్స్. ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి, నాకైతే మస్తు నచ్చింది. ఇట్లాంటి థాట్స్ చాలా తక్కువ మందికి వస్తుంది. ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఇట్లా ఇంత ఇంట్రెస్టింగ్గా ప్లాన్ చేయడం అన్నది కొంచెం చాలా తక్కువ మందికి వస్తుంది. అంటే చాలామంది రిటర్న్ గిఫ్ట్ ఇవ్వరని కాదు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక్క వస్తువు ఏదైనా ఒక్క థింగ్ ఇస్తారు అంతేనా. కానీ చిన్నపిల్లలకి ఏమేమి నచ్చుతాయి అని కొంచెం థింక్ చేసి పెట్టి చూడండి, అది నాకు బాగా నచ్చింది. ఇవే అన్నమాట.
సో ఇది నాకు పడుతుందని చూపించగా నమ్ముతారో లేదో చూడండి. పట్టింది చూసారా? నా హ్యాండ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో చూడండి ఇంకా ఎంత గ్యాప్ ఉందో. గ్యాప్ ఉండాల్సిందే. బాగుంది కదా, చాలా బాగుంది. ఇది పెట్టుకొని దీనికి రింగ్ పెట్టుకోవాలా. రింగ్లే నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ రింగ్ బాగుందా? అట్లనే నేను ఫస్ట్ కూడా పెట్టుకున్నాను, బాగుంది. ఇంక ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఇదే అన్నమాట. సేమియా దగ్గరికి అయిపోయింది, పాలు లేవు. పర్లేదు, మంచి స్వీటే ఉంది, సరిపోయింది. మరి ఓవర్ స్వీట్ లేదు, మాకు సరిపోను. ఎందుకంటే దగ్గులు జలుబులు ఉన్నాయి కాబట్టి తక్కువ కావాలనే వేసిన. సో ఈరోజుకి వీడియో అయితే ఇదే అండి. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. ఏముంది అసలు ఈమె పూజ వీడియోస్లో అనుకోకుండా ఏదో నాకు తోచిన వీడియోస్ అయితే చేస్తున్నా. చెప్పాను కదా నా లైఫ్ స్టైల్ వీడియోస్ అని చెప్పేసి. సో నచ్చిందని అయితే అనుకుంటున్నా. చాలామందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, నాకు ప్రాబ్లం ఏం లేదు. నచ్చిన వాళ్ళే చూడండి. కానీ పూజ వీడియోస్ కదా, ఏం కమెంట్ చేయకండి, నాకు బాధ అనిపిస్తుంది. సో వీడియో అయితే ఇదే అండి ఇవాళకైతే. యూట్యూబ్ కొత్త రూల్స్ అయితే తెచ్చింది. పెట్టిన వీడియోకి కనీసం ఒక 10 వ్యూస్ అన్నా ఇవ్వండి. ఒక 5 లైక్స్ ఇచ్చినా చాలు, నాకు ఎక్కువ అయితే వద్దు అంటే ఇస్తే తీసుకుంటా, వద్దు అంటే వద్దు మీన్స్ అట్లా కాదు. అట్లీస్ట్ ఒక 10 వ్యూస్ 5 లైక్స్ అట్లా అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఒక 10 వ్యూస్ వచ్చినా కూడా ఒక 2-3 మినిట్స్ వాచ్ అవర్ అన్నది యాడ్ అవుతుంది. నా ఉద్దేశం అదన్నమాట, నాకు అనిపించింది అదన్నమాట. సో ఈరోజుకి వీడియో అయితే ఇదే అండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమైనా కుకింగ్ వీడియోస్ కావాలన్నా కమెంట్ చేయండి, తప్పకుండా వీడియోస్ అయితే చేసి పెడతా. అండ్ ఇదైతే డైలీ ఇప్పుడు ఇది రొటీన్ అన్నమాట ఈ లైఫ్ అయితే. ఇప్పటి వరకు అయితే ఇట్లయితే చేసుకుంటున్నా. ఇంకా ముందు అయితే ఏమో తెలీదు. నాకు బాగా కోల్డ్, ఫీవరు, దగ్గు ఇవన్నీ ఉండడం వల్ల అసలు మీరు చూసారో లేదో 2-3 లైవ్లు కూడా నాకు అస్సలు చేత కాలేదు. అందుకే నేను లాంగ్ వీడియో అనేది తీయలేదు, ఎడిట్ చేయలేదు, వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా నా వాయిస్ వింటున్నారు కదా, నేను డైరెక్ట్ అందుకే వాయిస్ ఇచ్చేస్తున్నా దీనికి. మళ్ళీ నాకు ఇబ్బంది కావద్దని చెప్పేసి. మా వాడైతే లేవలేదు, మా పాప అయితే వచ్చింది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్తాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేయండి మా మమ్మీకి సపోర్ట్ చేయండి మా మమ్మీకి. సో చూసారుగా మా పాప సపోర్ట్ చేయమంటుంది. తప్పకుండా సపోర్ట్ చేయండి, ఓకేనా ప్లీజ్. సో అంతే గైస్, బాయ్ బాయ్. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఈ యూట్యూబ్ రూల్స్ గురించి చాలా భయం వేస్తుంది నాకైతే. కానీ ఏమో మన ప్రయత్నం మనం చేద్దాం, మన ఎఫర్ట్స్ అయితే మనం పెడదాం. తర్వాత మనకి ఎలా రాసి పెట్టుంటే అలా దేవుడే చూసుకుంటాడు ఇంకా. ఓకేనా, బాయ్ బాయ్.